భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజు ఆయన దగ్గరకు వెళ్ళి, ఈ లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు, ఎవరిని స్తుతిస్తే మోక్షం లభిస్తుంది అని అడుగుతాడు. దానికి సమాధానంగా భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి చూపిస్తూ ఈ సహస్రనామాలను, అవే విష్ణు సహస్రనామ స్తోత్రంగా మనం ప్రస్తుతం పఠిస్తున్నాం. ఈ స్తోత్రాన్ని భీష్ముడు చెప్తుంటే సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు అక్కడే ఉండి దానిని ఆమోదించడం దీని విశిష్టత. అందుకే దీనికి అత్యంత పవిత్రత చేకూరింది. దీనిని వ్యాస భగవానుడు చెప్తుండగా వినాయకుడి చేత వ్రాయబడి మనల్ని తరింపజేయడానికి అందించబడింది. విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కో విశిష్టమైన ఫలితం ఉంటుంది. మీ జన్మజాతకములోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వల్ల కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్విని నక్షత్రం శ్లోకాలు 1 నుంచి 4 వరకు. ఫలితం: అశ్విని నక్షత్ర జాతకులు ఈ శ్లోకాలు పఠించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనము లభిస్తుంది. మొదటి శ్లోకం సర్వకార్యసిద్ధిని ఇస్తుంది. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. శ్లోకము మరియు దాని తాత్పర్యము ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వని 1వ పాదం, శ్లోకం 1. విశ్వం విష్ణుర్వశస్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకుద్భూత ఉద్భావో భూతాత్మా భూత భావన. తాత్పర్యం: జగత్తు అంతటా వ్యాపించి ఉన్నవాడు, యజ్ఞస్వరూపుడును, కాలత్రయమునకు ప్రభువు, సర్వజీవులను సృష్టించి పోషించే పరమాత్మకు నమస్కారము. అశ్విని 2వ పాదం, శ్లోకం 2. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. తాత్పర్యం: పరిశుద్ధమైన ఆత్మస్వరూపుడును, ముక్తులకు పరమగమ్యం, వినాశనము లేనివాడును మరియు ఈ దేహమును తెలిసిన సాక్షీభూతుడైన విష్ణువునకు నమస్కారం. అశ్వని 3వ పాదం, శ్లోకం 3. యోగో యోగ విదాంనేత ప్రధాన పురుషేశ్వరా నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. తాత్పర్యం: యోగులకు మార్గదర్శి, ప్రకృతి పురుషులకు ఈశ్వరుడును, నరసింహ రూపుడు మరియు పురుషులందరిలో ఉత్తమమైన కేశవునకు నమస్కారం. అశ్విని 4వ పాదం, శ్లోకం 4. సర్వ శివ స్థానుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరా. తాత్పర్యం: అంతా తానై ఉన్నవాడు, సర్వమంగళకరుడు, సృష్టికి మూలమైన వాడు మరియు భక్తులను రక్షించే ప్రభువునకు నమస్కారం.